అందరికీ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా. మేము యెరూషలేం ప్రాంతం వచ్చినప్పుడు ఇక్కడ ఖర్జూర వృక్షాలు కనబడతా ఉన్నాయి. అయితే కీర్తనల గ్రంథము 92 మరి 12లో అక్కడ దేవుని మాటలా సెలవిస్తుంది కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేయుదురని. ఈరోజు నువ్వు నీతిమంతుడిగా ఉండగలుగుతున్నావా? అలా నీతిగా యథార్థంగా ఉండగలిగితే ఈ యొక్క ఖర్జూరపు వృక్షం ఎలా అయితే ఉందో అది వానొచ్చిన వరదలు వచ్చిన చెక్కు చెదరదు, నిటారుగా నిలబడుతుంది. అది ఎప్పటికీ వంగిపోదు, కుళ్ళిపోదు. ఈరోజు నీ జీవితం కూడా ఇలా ఫలవంతంగా ఆశీర్వాదంగా ఉండాలంటే కనుక అలా నీతిమంతుడిగా నువ్వు ఉండగలగాలి. నీతిమంతుడిగా ఉండగలుగుతున్నావా? దేని వాక్యం నీళ్ళు రావాలంటే కొందరు ప్రార్థిస్తారు, కానీ ఆ కార్యం జరిగే వరకు ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. యేసుప్రభు ఏమీ మా జీవితంలో చేయలేని ప్రక్కకి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు నీతిమంతుడిగా నిజంగా యథార్థవంతుడిగా యేసుప్రభు నమ్మిన వాడవైతే ఈ యొక్క ఖర్జూర వృక్షం వలె నువ్వు వేస్తావు, అంటే చిగురిస్తావు. నీవు నీ కుటుంబం కూడా ఈ ఖర్జూర వృక్షం వలె దేవునిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అవర్ ఇండియా.